యుద్ధం మారుతోంది, యుద్ధ తంత్రం మారుతోంది. ఇప్పటికే యుద్ధ భూమిలో ఉన్న ఆ రెండు దేశాల మధ్య ప్రతీకార దాడులు పీక్ లెవెల్ కు చేరుకున్నాయి. శత్రువు అంతమే లక్ష్యంగా హద్దులు దాటి మరీ దాడులు చేసుకుంటున్నాయి రష్యా, యుక్రెయిన్. వాళ్ళిద్దరి యుద్ధానికి ఆయుధాలే వెతుక్కుంటూ వస్తున్నాయి. అటు పుతిన్, ఇటు జెలెన్స్కీ ఎవ్వరూ తగ్గడం లేదు. కాస్త చల్లబడినట్లు కనిపించిన వార్ మళ్లీ రణరంగంగా మారుతోంది. రష్యాకు ఇరాన్, యుక్రెయిన్కు అమెరికా క్షిపణులు, ఆయుధాలు సప్లై చేస్తుండటంతో యుద్ధం కొత్త టర్న్ తీసుకుంటుంది. అసలు రష్యా యుక్రెయిన్ వార్కు శాంతి మార్గమే లేదా? అమెరికాను అటెన్షన్ను డైవర్ట్ చేసేందుకు ఇరాన్, రష్యా ప్లాన్ చేస్తున్నాయా? కొత్త టర్న్ తీసుకుంటున్న రష్యా యుక్రెయిన్ వార్. రష్యాకు ఇరాన్, యుక్రెయిన్కు అమెరికా ఆయుధాలు. రష్యాలోకి 30 కిలోమీటర్లు దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం. యుద్ధం అంటేనే ఎవరి చేతుల్లో ఉండదు. మొదలు మాత్రమే ఉండి ముగింపు అన్నదే లేకుండా కొనసాగుతుంది. రష్యా, యుక్రెయిన్ మధ్య కూడా ఇదే సీన్ ఉంది. 2.5 ఏళ్లుగా కాల్పుల మోత మోగుతూనే ఉంది. ప్రతి దాడితో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అటు పుతిన్, ఇటు జెలెన్స్కీ ఎవ్వరూ తగ్గకపోవడంతో రష్యా యుక్రెయిన్ వార్ మరింత టెన్షన్ పుట్టిస్తోంది. కుర్స్క్ ప్రాంతంలో రష్యా వర్సెస్ యుక్రెయిన్ అన్నట్లుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ బలగాలు రష్యాలో 30 కిలోమీటర్ల దూరం దాకా చొచ్చుకెళ్లాయి. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత రష్యాలో యుక్రెయిన్ సైన్యం ఇంత లోపలికి చొచ్చుకెళ్లడం ఇదే ఫస్ట్ టైం. యుక్రెయిన్ ఒక్కసారిగా రష్యన్ సదర్న్ భూభాగంలో మాస్కో లైన్ ఆఫ్ డైరెక్షన్ లో అటాక్ చేయడం మొదలెట్టింది. రష్యా చాలా పల్లెటూరుల్ని ఖాళీ చేయడం జరిగింది. దీనివల్ల యుక్రెయిన్ రష్యాతోటి డైరెక్ట్ గా యుద్ధంలో తలపడే అవకాశం ఉంది. యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే అది నిజమే అని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్. రష్యన్లు తమ సరిహద్దుల్ని రక్షించుకోలేని పరిస్థితి సృష్టించి వారిని అస్థిరపరచడమే టార్గెట్ గా దాడులు చేస్తామంటోంది. మరోవైపు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ఆయుధాలు, వాహనాలతో వచ్చిన యుక్రెయిన్ బలగాలను అడ్డుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కుర్స్క్ ప్రాంతం నుంచి 76,000 మందిని సేఫ్ జోన్లకు తరలించినట్లు చెప్తోంది. యుక్రెయిన్ దాడి చేసిన ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రష్యన్ సేనల స్వాధీనంలో ఉన్న జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై దాడి జరిగింది. ఈ అటాక్ పై రష్యా, యుక్రెయిన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అణు విద్యుత్ కేంద్రంపై దాడి రష్యా పనే అంటోంది యుక్రెయిన్. తమను బ్లాక్ మెయిల్ చేసేందుకే అటాక్ చేశారని అంటున్నారు జెలెన్స్కీ. రష్యా మాత్రం యుక్రెయిన్ జరిపిన దాడుల్లోనే అణు విద్యుత్ కేంద్రంలో మంటలు వచ్చాయంటోంది. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2022 నుంచి రష్యన్ దళాల ఆధీనంలో ఉంది. రష్యా యుక్రెయిన్ వారం రోజుల క్రితం వరకు కాస్త చల్లబడినట్లుగానే కనిపించింది. దాడులు చేసుకుంటున్నా ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఉన్నట్లయితే బయటకు రాలేదు. మిడిల్ ఈస్ట్ వార్ సిచ్యువేషన్స్ తో రష్యా, యుక్రెయిన్ మధ్య మళ్లీ దాడులు పెరిగాయి. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా ఆయుధాలు, యుద్ధ నౌకలు సమకూర్చింది. ఇరాన్ కు మద్దతుగా రష్యా ఆర్మ్స్, మిజైల్స్ పంపించింది. దీంతో సీన్ మారింది. అమెరికా టార్గెట్ గా ఇరాన్, రష్యా కొత్త ప్లాన్ వేశాయి. ఇరాన్ తమ దగ్గర ఉన్న ఫాత్ 360 అడ్వాన్స్డ్ క్షిపణులను రష్యాకు సప్లై చేస్తుంది. యుక్రెయిన్ మీద అటాక్ తో అమెరికా అటెన్షన్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది రష్యా. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అటాక్స్ జరిగే పరిస్థితుల్లో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గింది. రష్యాతో కలిసి అమెరికా టార్గెట్ గా వ్యూహాలకు పదును పెట్టింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ పరిస్థితులు చల్లబడ్డాయి. ఇజ్రాయెల్ టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసేందుకు రెడీ అయింది. అంతలోనే ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగడంతో స్ట్రాటజీ మార్చింది ఇరాన్. హమాస్, హిజ్బుల్లా గ్రూప్స్ మాత్రం ఇజ్రాయెల్ పై అటాక్స్ చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ మాత్రం రష్యాతో కలిసి అమెరికాను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది. తమ దగ్గరున్న అడ్వాన్స్డ్ మిజైల్స్ రష్యాకు పంపించి యుక్రెయిన్ పై అటాక్ చేయిస్తోంది. అమెరికా కాన్సంట్రేషన్ మొత్తం యుక్రెయిన్ మీదకు టర్న్ అయ్యాక
ఏ టైంలోనైనా ఇజ్రాయెల్ మీద దాడి చేసి హమాస్ లీడర్ల హత్యకు ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది ఇరాన్. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 890 రోజులకు పైగా దాడులు. ఆ యుద్ధంలో ఎన్నో మలుపులు, మరెన్నో నష్టాలు, వేలాది మంది ప్రాణాలు పోయినా, చెప్పుకోలేనంత నష్టం జరిగినా రష్యా, యుక్రెయిన్ వెనక్కు తగ్గడం లేదు. పుండు మీద కారం చల్లినట్లు రష్యాకు ఇరాన్, యుక్రెయిన్కు అమెరికా అండగా నిలుస్తుండటంతో వారు రూటు మార్చుకుంటోంది. యుక్రెయిన్ దూకుడు పెంచింది. సర్వం కోల్పోయినా, ఎవరూ కలిసి రాకున్నా జెలెన్స్కీ ఒంటరి పోరు చేస్తూనే ఉన్నారు. ఇందుకీ ఈ మారణ హోమానికి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? వాళ్ళ యుద్ధానికి పరిష్కారం దొరకదా? తగ్గేదెవరు, నెగ్గేదెవరు? అంతులేని ఆస్తి నష్టం, లెక్కలేని ప్రాణ నష్టం. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన రష్యా యుక్రెయిన్ దాడులు. 890 రోజులుగా రగులుతూనే ఉన్న రావణ కాష్టం. ఎవ్వరూ తగ్గరు. ఆ ఇద్దరు ఎవరి మాట వినరు. అందుకే రష్యా యుక్రెయిన్ వార్ కొలిక్కి రావడం లేదు. రోజులైపోయాయి, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు దాటాయి. అయినా ఇప్పుడే యుద్ధం మొదలైనట్లుగా దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మారణ హోమం మరింత పెరుగుతోంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఇన్నాళ్లు యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తుంది. పట్టు విడవకుండా పోరాడుతున్న యుక్రెయిన్ చావోరేవో తేల్చుకునేలా పోరాడుతోంది. దూకుడు పెంచిన యుక్రెయిన్ సైన్యం ఏకంగా రష్యాలోకి చొచ్చుకెళ్లింది. ఇది ఓ రకంగా జెలెన్స్కీ సాధించిన తొలి విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ మొదలయ్యాక ఈ స్థాయిలో యుక్రెయిన్ సైన్యం రష్యాలోకి ఎప్పుడూ చొచ్చుకెళ్లలేకపోయింది. ఇప్పుడు 30 కిలోమీటర్ల లోపలికి వెళ్లిన యుక్రెయిన్ సైన్యం కుర్స్క్ ప్రాంతంలో ఉద్రిక్తతలు క్రియేట్ చేసింది. రష్యా ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితిని క్రియేట్ చేసింది యుక్రెయిన్. యుక్రెయిన్ పని ఖతం అన్నట్లుగా రష్యా పరిస్థితులను మార్చేసింది. యుక్రెయిన్ను ముందుకు తోసిన నాటో దేశాలు తర్వాత హ్యాండ్ ఇచ్చాయి. అయినా జెలెన్స్కీ తగ్గలేదు. యుద్ధ భూమి నుంచి వెనక్కి తగ్గేందుకు ఇష్టపడలేదు. ఓటమిని ఒప్పుకోవడానికి జెలెన్స్కీకి మనసు రాలేదు. అంతర్జాతీయ వేదికల మీద తమ మీద జరుగుతోన్న దండయాత్రను వివరిస్తూ వస్తున్నారు. రష్యా ప్రవర్తిస్తున్న తీరును బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. యుక్రెయిన్లోని మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడుతోంది రష్యా. అంతటితో ఆగకుండా రష్యా యుక్రెయిన్పై విష ప్రయోగం చేస్తుందంటూ మండిపడింది అమెరికా. రష్యా రసాయన ఆయుధాలు వాడుతున్నట్లు ఆరోపించింది. యుద్ధ రంగంలో పైచేయి సాధించడం కోసమే ఇదంతా చేస్తోందని తెలిపింది. సొరంగాల్లో తలదాచుకుని దాడి చేస్తున్న సైనికులపై క్లోరోపిక్రిన్ వాడుతున్నట్లు రష్యాపై ఆరోపణలు వచ్చాయి. ఉత్తర కొరియా నుంచి రష్యా పెద్ద మొత్తంలో ఆయుధాలను కొని యుక్రెయిన్ను ముప్పు తిప్పలు పెడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కీవ్ మీద రష్యన్ సేనలు ఉత్తర కొరియా తయారు చేసిన క్షిపణులు ప్రయోగించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. రష్యా యుక్రెయిన్ వార్లో ఇప్పటివరకు జరిగిన నష్టానికి ఓ అంచనా లేదు. రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో గత నెలలోనే రష్యా పర్యటనకు వెళ్లి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలోనే యుక్రెయిన్లో కూడా పర్యటిస్తారని తెలుస్తోంది. రష్యా యుక్రెయిన్ వారుకు మోదీ ఓ పరిష్కారం సూచిస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇంతలోనే అటు ఇరాన్, ఇటు అమెరికా రష్యా యుక్రెయిన్ కు స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ ఉండడంతో వారు ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది.